శివాజీ గారు కరెక్ట్ మాట్లాడారండి. శివాజీ గారు మాట్లాడిన తప్పులేదు. ఇలా మనము తెలుగు వాళ్ళు అంటేనే ఇలా ప్రపంచం మొత్తం ఎవరంటారండి, తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజలందరూ కూడా తెలుగువారు, భారతదేశం అంటే తెలుగు వాళ్ళు అంటారు. ఇలా అలాంటి తెలుగు సాంప్రదాయబద్ధం అయినటువంటి ఈ ప్రాంతాలలో ఇష్టానుసారంగా దుస్తులు వేసుకొని ఇలా ఇష్టం వచ్చినట్టు డ్రెస్సులు వేసుకునే విధంగా చేస్తే గిట్ట సరికాదు. ఎందుకంటే ఇలా మనం చూసుకుంటే గిట్ట ఇలా ఒక సినిమా వాళ్ళని చూస్తే ఇలా అందరూ నేర్చుకుంటారు. యువత కానీ అన్ని కానీ ఒక ఇన్స్పైర్ లాంటివి ఉన్న వాళ్ళే ఇష్టానుసారంగా డ్రెస్సులు వేసుకొని ఇష్టానుసారంగా వస్త్రధారణ వేసుకుంటే కరెక్ట్ కాదు. ఏదేమైనప్పటికీ కూడా నాకు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుందండి. ఇప్పుడు అనసూయ లాంటి వాళ్ళ అందరూ ఏ విధంగా అండి వాళ్ళ పిల్లల ముందు కూడా బికినీతోని స్విమ్మింగ్ చేస్తున్నారంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఆ విధంగా ఉండే విధంగా ఉండొద్దు. ఎందుకంటే ఇలా మిమ్మల్ని మీరు వేసుకునే బట్టల్ని మీ చుట్టాలు, మీ అన్నలు, మీ తమ్ముళ్ళు, తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా చూస్తారు. ఆ విధంగా వస్త్రాలను వేసుకోవచ్చు. మనం గతంలో చూసుకుంటే గిట్ట సౌందర్య గారు కానీ అదే విధంగా ఇతరులు కానీ అందరూ కానీ ఎంత మంచి చీర కట్టుతూ ఉంటున్నారు. ఇలా మనం చూసుకుంటే కేరళ హీరోయిన్స్ ఉన్నారు. వాళ్ళు ఏ రోజున ఎక్స్పోజింగ్ చేసే విధంగా వచ్చిరా. ఇలా మీరు పాత్రలు చిన్నగా చేస్తారు, అన్ని విధాలు చేస్తారు. మిమ్మల్ని చూసి 10 మంది ఇన్స్పైర్ అయ్యేటోళ్ళు మీరే బట్టలు ఇష్టం వచ్చినట్టు వేసుకున్నాం, స్వేచ్ఛ లేదా మాకు, మేము ఏ విధంగా బట్టలు వేసుకుంటామంటే ఇలా మీలాంటి వాళ్ళు చేయబట్టి ఎక్కువ అవుతున్న తెలంగాణ ప్రాంతంలో కానీ ఏపీలో కానీ ఇలా మీరు మంచి బట్టలు వేసుకుంటే ఈ విధంగా జరగదు కదా. కంట్రోల్ చేసుకోవాలని మాట్లాడుతారు. ఏం కంట్రోల్ చేసుకుంటారమ్మా? మీరు ఇష్టానుసారంగా బట్టలు వేసుకున్నప్పుడు మిమ్మల్ని చూసి టీనేజర్లు చెడిపోతారు. ఇలా చూసుకుంటే 15, 16 నుంచి 18 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళందరూ కూడా చెడిపోతున్నారు. ఆ విధంగా ఉంటుందండి. చూసే కళ్ళల్లో ఏ విధంగా ఉంటుందండి? మీరు ఇష్టం వచ్చినట్టు బట్టలు మరీ ఎక్స్పోజింగ్ వేసుకుంటే యువత ఊరుకుంటారు ఏందండి? ఏదేమైనప్పటికీ కూడా మన తెలుగు వాళ్ళంటే సాంప్రదాయబద్ధం కాబట్టి శివాజీ గారు మాత్రం పర్ఫెక్ట్గా కరెక్ట్ చెప్పినారు. ఆయన శివాజీ గారు చెప్పేట్లా ఇలాంటి తప్పు లేదు. ఇలాంటి మేము ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటాం అనే విధంగా చెప్పేవాళ్ళు వాళ్ళే మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నట్టు. ఏదేమైనప్పటికీ కూడా మన తెలుగు సాంప్రదాయబద్ధాన్ని గౌరవిస్తూ ముందటికి వెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నా. ఇప్పుడు అనసూయ గారు కానీ చిన్మయ్య గారు కానీ ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తున్నామనే పేరుతో ఇంకా రెచ్చగొడుతున్నారని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు నిజమంటారు? ఇలా తెలిసిపోతుంది. ఇలా ఆడవాళ్ళు కూడా వాళ్ళని చీయను ఊస్తున్నారు. ఇలా ఎందుకంటే మీరు చేసేటువంటి షోలు అన్ని కూడా ఇలా ఫ్యామిలీస్ చూస్తాయి, కుటుంబ సభ్యులతో చూస్తారు, చిన్నపిల్లలు చూస్తారు. ఇలా అన్ని విధాలు చూస్తే మీరు ఇష్టం వచ్చిన డ్రెస్ చేసుకుంటే ఇలా యువత ఖరాబ్ కాకుండా ఏమవుతుంది అంటే మీరు ఇష్టానుసారంగా మేము ఇక మాకు డబ్బులు ఉన్నాయి, మేము ఇది చేస్తాం, మమ్మల్ని అనేవాళ్ళు లేరు, మా కుటుంబ సభ్యులు ఇవ్వాలన్నట్లేదు అని చెప్పేసి ఇష్టానుసారంగా బట్టలు వేసుకుంటే నడవది. మనకు కొన్ని సాంప్రదాయబద్ధమైనటువంటి ఉన్నాయి. ఇలా మిమ్మల్ని చూసి 10 మంది నేర్చుకుంటారు. మీరు 10 మందికి చెప్పటోళ్ళే మీరు ఈ విధంగా చేస్తే గిట్ట ఇంకే విధంగా ఉంటుందండి? సో శివాజీ గారు చెప్పింది కూడా సినిమాలో మీరు ఎట్లా వేసుకోండి, కానీ ఒక పబ్లిక్ ఈవెంట్కి వచ్చేటప్పుడు మాత్రం కొంచెం సాంప్రదాయంగా రండి అని మాత్రమే చెప్పారు. 100% అండి. ఎందుకంటే ఇలా పబ్లిక్ ఈవెంట్స్కి అందరూ ఏంటంటే కుటుంబ సభ్యులతో వస్తారు, చిన్నపిల్లలు వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు. అందరూ వచ్చినప్పుడు సాంప్రదాయబద్ధంగా వేసుకుంటే ఏమవుతుందండి? సరే సినిమాలు అంటే తెరపై బొమ్మ పైన కూడా చూపిస్తారు కాబట్టి అది సెకండరీ విషయం. మీరు నిజ జీవితంలో కూడా మేము బట్టలు లేకుండా ఇష్టం వచ్చినట్టు డ్రెస్లు వేసుకొని ఇష్టానుసారంగా చేస్తామంటే అది కరెక్ట్ కాదు. ఏదేమైనప్పటికీ కూడా గవర్నమెంట్ కూడా ఇట్లాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇలా చూసుకుంటే యువత ఖరాబ్ అవుతుందండి. మీలాంటి వాళ్ళు ఎక్కువ అవుతున్నాయి, క్రైమ్ రేట్ ఎక్కువ పెరిగిపోతుంది. ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారా? 100% అండి. శివాజీ గారు ఏం చెప్పారని మంచిగా ఉండండి అని చెప్పిండు.